హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. పాల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ విధంగా నేను చేసినట్టుగా కొంచెం పని అనుకోకుండా మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే పాల బొబ్బట్లు అండి. ఇవి మనకి ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక 2 కప్పుల మైదా తీసుకున్నాను. ఫ్రెష్ మైదా తీసుకొని దీంట్లో చిటికెడు ఉప్పు వేసి మనం పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది మీరు నీళ్లు కొన్ని పోస్తూ పూరీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి. దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఏది వేయలేదు, వేయకుండా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం డ్రై అవ్వకుండా కొంచెం తడి క్లాత్ వేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే సరిపోతుంది. ఈలోపు మనం పేస్ట్ తయారు చేసుకున్నాము. దీంట్లోకి ఒక పెద్ద స్పూను గసాల, అలాగే జీడిపప్పులు ఒక 7-8, పచ్చి కొబ్బరి ఒక 5-6 ముక్కలు తీసుకొని దీంట్లో వేసుకొని వాటర్ వేసుకొని, ఇలాచీలు కూడా ఒక 7-8 తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం దీనికి బియ్యం పిండి కొద్దిగా వేస్తూ మీరు పూరీలు చేసుకోండి. ఈ పూరీలు మీరు రౌండ్గా చేయాలనుకుంటే మీకు రౌండ్గా చేయొచ్చు, లేదంటే ఒక మనం ఏదన్నా బౌల్ ప్లేటు అంచులు కొత్తగా ఉన్న ప్లేట్ తీసుకొని దాంతో కూడా రౌండ్ పూరీలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి. లేదంటే కొంచెం చిన్న పీస్ ముద్దల్లాగా చేసుకొని కూడా మనం చిన్న పూరీలు కూడా చేసుకోవచ్చు. ఇలా పల్చగా చేసుకోండి. ఇంత సైజు కావాలంటే చేయొచ్చు, లేదంటే మీరు చూసారు కదా ఇలా అంచులు కొచ్చగా ఉన్న ప్లేట్ తీసుకొని ఏదైనా డబ్బా మూత తీసుకొని దాంతో మీరు ఇలా పూరీల్ని రౌండ్గా రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం లుక్ బాగుంటాయి. ఇలాగే మీరు అన్ని పూరీలు కూడా రెడీ చేసుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసుకొని పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు ఈ పూరీలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. జాగ్రత్తగా చేయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే హీట్ ఎక్కువైతే మాడిపోతాయి పూరీలు. కొంచెం మాడకుండా మరి తెల్లగా లేకుండా మీరు ఈ విధంగా మీరు డీప్ ఫ్రై చేసుకోండి అన్ని పూరీలు కూడా. ఓకేనండి. ఈ విధంగా మీరు అన్నీ కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. దీంట్లో వాటర్ వేసి అలాగే ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించండి. కరిగిన తర్వాత దీంట్లో మీరు జీడిపప్పు మనం పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, గసాల, జీడిపప్పు, ఇలాచీలు, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేసి మీరు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించండి. మనకు కొంచెం క్రీమీ లాగా అయ్యేలాగా దీన్ని ఉడికించండి. మనకి తెలుస్తుంది. కొద్ది దగ్గర పడిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి, సిమ్లో పెట్టేయండి. పెట్టేసి కాచి చల్లార్చిన పాలని దీంట్లో వేసేసుకోండి. కొద్దిగా వేస్తూ ఈ పాలతో పాటుగా ఈ మిశ్రమం అంతా కూడా మనకి చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో మీరు ఉడికించి పెట్టుకోండి. కొన్ని పాలు వేస్తూ ఇది కూడా మనకి క్రీమీ లాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. ఇది కూడా కొంచెం క్రీమ్ లాగా తయారైన తర్వాత మీరు ఈ పూరీలన్నిటిని కూడా ఈ బెల్లం మిశ్రమంలో ముంచేసి మీరు ఒక ప్లేట్లో సర్దుకోండి. ఓకేనండి. మరొక 1/2 గ్లాసు పాలు తీసుకొని ఈ పూరీలన్నిటిపైన పాలన్నీ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పాల బొబ్బట్లు కూడా మనకి రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.